సంతోషంగా ఉంటుంది. దాంతో విరాట్ అయితే నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు చంద్ర, నీకు నేను ఉన్నాను. నీకు నేను వేసినవి మామూలు ముళ్ళు కాదు, 3 ముళ్ళు వేసి నేను నీతో బంధాన్ని కలుపుకున్నాను. నువ్వు నేను ఉన్నంత వరకు కూడా నువ్వు హ్యాపీగానే ఉంటావు. నువ్వేం బాధపడద్దు. నువ్వు హాయిగా నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపో అని చెప్పి విరాట్ చంద్రతో అంటాడు. ఆ మాట వినగానే చంద్ర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వెంటనే చంద్ర విరాట్ ఒడిలో తన తల పెట్టుకొని అలా హాయిగా నిద్రపోతూ ఉంటుంది. దాంతో విరాట్ అయితే చంద్రకు దగ్గరుండి జోలపాట పాడుతూ విరాట్ చంద్రని అలా నిద్రపుచ్చుతూ ఉంటాడు. అలా విరాట్ చంద్ర వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంతలో శాలిని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళ అమ్మ అయితే ఏంటి బేబీ, నిన్ను క్రాంతి అనుమానించాడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, అనుమానించడం కాదు, నిన్న విరాట్ శవం ఉండవలసిన ప్లేస్లో నా శవం ఉండవలసింది. క్రాంతికి నా మీద అంత అనుమానం వచ్చింది. క్రాంతి నా మీద అనుమానం పడ్డాడు. ఆ దేవుడు దయ వల్ల నేను ఎలాగోలా తప్పించుకున్నానే కానీ లేదంటే క్రాంతి నన్ను ఏం చేసేవాడో నాకే తెలియదు. అయినా సరే అంత ప్రొఫెషనల్ కిల్లర్లను పెట్టినా సరే వాళ్ళు ఎందుకమ్మా మిస్ చేశారు? అసలు ఆ అటాక్ మిస్ అవ్వడం వల్లే కదా నా మీద ఇలాంటి లేనిపోని అనుమానాలు క్రాంతికి వచ్చాయి. ఆ అటాక్ ఎలా మిస్ అయింది మమ్మీ అని చెప్పి అక్కడ ఉన్న శాలిని వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే వాళ్ళ అమ్మ అయితే అది నాకు అర్థం కావటం లేదు. ఆ అటాక్ ఎలా మిస్ అయిందో మిస్ అయింది. ఈసారి మాత్రం నేను కరెక్ట్గా చూస్ చేసుకొని సరైన కిల్లర్లనే బయట పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే శాలిని అయితే కానీ ఈసారి అటాక్ విరాట్ మీద ఉండకూడదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది శాలిని.